బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, తర్వాత షూ ఫర్ యువర్ ఫీట్, హ్యావింగ్ పుట్ ఆన్ ద రెడీనెస్ టు గివ్ బై ద గాస్పెల్ ఆఫ్ పీస్. దేవుని యొక్క సువార్త చేయడానికి అంటే సమాధానంతో కూడిన సువార్తను ప్రకటించడానికి. ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్, ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, ద స్వర్డ్, ద స్పిరిట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ప్రేయింగ్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ స్పిరిట్. అంటే ఈ యొక్క కవచం అనేది మనకు కావాలి. ప్రార్థనా జీవితం కావాలి అంటే ప్రార్థనా జీవితం కావాలి, వాక్యం అనుభవం కావాలి, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ అనే యొక్క తల హెల్మెట్ కావాలి. తర్వాత ఇవన్నీ కూడా మనకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము పరలోకానికి, పాపం మనకి చూడదు, పాపంలో మనము పడిపోతాం. అయ్యగారు వచ్చేసారు, ఒక వాక్యం చదువు. ఈ జేమ్స్ అంటే యాకోబు 1:7 చదవండి. 1:7 యాకోబు 4:7 యాకోబు 4:7 చదవండి. కాబట్టి మీరు ఏం చేయాలంట? దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు మీ యొద్ద నుండి అపవాది ఏమవుతాడు? పారిపోతాడు. మీ దగ్గర వాక్య బలం ఉన్నది, ప్రార్థన అనుభవం ఉన్నది అంటే ఈ యొక్క హెల్మెట్, తనకి హెల్మెట్ కట్టుకుంటారు, బెల్ట్ అనే కవచాన్ని. ఈ యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు సోల్జర్కి, ఈ సిపాయికి హెల్మెట్ ఉంటుంది అంటే బెల్ట్ చక్కగా దుస్తులు వేసుకొని ఇతను కాళ్ళలో ఈ ప్యాంట్ పడకుండా, ఈ బట్టలు ఎక్కడంతే ఎలాడకుండా చక్కగా వెతులు చూసారు కదా. బెల్ట్ ఎలా ఉంటుంది, ఏంటలా చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నా తెలియదు అన్నట్టు. అంటే చక్కగా ఎలాగైతే డ్రెస్అప్ అవుతాడో మనం కూడా దేవుని యొక్క పరిచర్యలో సేవకులాగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏమవుతామంట? సాతాను మనము ఎదిరిస్తామంట. యాకోబు 4:7 ఆ విధంగా చెప్తుంది. ఫిలిప్పీన్స్ అని ఫిలిప్పీలు 4:13 ఏమని చెప్తుందంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తులో నేను సమస్తము చేయగలుగుతాను. యేసు క్రీస్తు నందు సమస్తము చేయగలుగుతాను. 1 యోహాను 4:4 కూడా చదవండి.